బాగా చేశాడు. ఫస్ట్ టైం అదే బ్లాక్ బస్టర్ హిట్ పడింది. అదే థియేటర్ పరంగా మనం మూమెంట్స్ని ఎక్కువ ఎంజాయ్ చేయాలి, ఎక్కువ టెన్షన్ పడకుండా. కపుల్ ఫ్రెండ్లీ బాగుందన్న. హైలైట్స్ అంటే ఏంటి? పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, కాస్టింగ్ బాగా చేశారు. సంతోష్ శోభన్ ఎలా చేశాడు? బాగా చేశాడు. ఫస్ట్ టైం అదే బ్లాక్ బస్టర్ హిట్ పడింది. అదే థియేటర్ పరంగా పర్ఫార్మెన్స్ అయితే ఇద్దరు టాప్ నాచ్ చేశారు. అంటే ఏం చూపించారు బ్రో మూవీలో? ఏమన్నా మెసేజ్ ఇచ్చారా యూత్కి? అదే లైఫ్ అనేది సడన్గా అంటే ట్విస్ట్ ఉంది అంతే. మనం అంటే ప్రతిరోజు చాలా బాగా గడపాలనేది పాయింట్ అనమాట. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే సందర్భంగా వచ్చింది కదా, లవర్స్ చూడాల్సిన సినిమా అంటారా? చూడొచ్చున్నాం. లవర్స్కి అయితే బాగా కనెక్ట్ అవుద్ది, ఎందుకంటే వాళ్ళ ఎంత డీప్ లవ్ కానీ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కానీ చాలా బాగుంది. ఇద్దరు బాగా చేస్తారు. రేటింగ్ ఎంత ఇస్తావు? 5కి 4 ఇవ్వచ్చు అన్న. ఇది కామెడీ తప్ప ఏమి స్లో ఉంది సినిమా మొత్తం. లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ కాదు, ఏం కాదు, ఒక యాక్టర్ స్టోరీ. సంతోష్ శోభన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అంతంత మాత్రమే. ఓకే, హైలైట్స్ అంటే ఏంటి? హైలైట్స్ అని కాదు కానీ మంచి నవ్వుకోవచ్చు అంతే. యూత్కి ఏమన్నా మెసేజ్ ఇచ్చారా? మెసేజ్ ఏం లేదు, జస్ట్ కామెడీ అంతే. ఓకే. సంతోష్ శోభన్ ఎలా చేశాడు? ఆల్మోస్ట్ అందరు బాగా చేసారు కానీ కామెడీ మూవీ అంటే ఎక్స్పెక్ట్ చేసి ఏం రాకూడదు. ఓకే. ఒక వన్ టైం వాచింగ్ అంతే. రేటింగ్ ఎంత ఇస్తారన్న? 5 రేటింగ్ 5/2 2.5 అంతే. ఎలా ఉంది కపుల్ ఫ్రెండ్లీ? బాగుంది బ్రో, మంచిగా లవ్ స్టోరీ. ఓకే. ఒక అమ్మాయిని అర్థం చేసుకుని ఉంటుంది అనమాట సినిమాలో. అండ్ సూపర్, నాకు నచ్చింది. నాకైతే సంతోష్ శోభన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ద సూపర్. చాలా రోజు 2 years తర్వాత వచ్చాడు కాబట్టి న్యాచురల్ యాక్టింగ్ సూపర్, బాగా చేశాడు. అంటే యూత్కి ఏమన్నా మెసేజ్ ఇచ్చారా లేకపోతే? ఇచ్చినట్టే అన్న, ఎందుకంటే ఒక అమ్మాయిని అర్థం చేసుకునే విధానం ఆ అబ్బాయి చూపించాడు కాబట్టి సూపర్, చాలా బాగుంది. ఓకే. హిట్ అవుతుందా మూవీ? యా. ఓకే, థ్యాంక్ యూ. హిట్టా? బ్లాక్ బస్టర్. ఎలా ఉంది బ్రో కపుల్ ఫ్రెండ్లీ? చాలా బాగుంది బ్రో. ఓకే. సంతోష్ శోభన్ ఎలా చేస్తాడు? సూపర్ బ్రో. చూసారా కపుల్ ఫ్రెండ్లీ? యా, చూశాను. ఎలా ఉంది బ్రో? ఇట్ వాస్ గుడ్. మూవీ ఈజ్ ఆల్ ఫిల్ విత్ ఎమోషన్స్. చాలా ఎమోషనల్గా తీసుకెళ్లారు మూవీని. ఓకే. అండ్ ద షార్ట్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, అండ్ ద వే ఇట్స్ ఎడిటెడ్ అన్నీ బాగున్నాయి. ఐ ఎంజాయ్డ్ ఇట్. సంతోష్ శోభన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? యా, ఇట్స్ గుడ్, బాగుంది. ఎమోషనల్లీ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. అండ్ అదర్ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ బాగా చేశారు. హీరోయిన్ లివింగ్ టుగెదర్ గురించి ఉందా బ్రో మూవీ? లివింగ్ టుగెదర్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ హోల్డింగ్ ద మూమెంట్స్. మనం మెమరీస్ని, మూమెంట్స్ని మనం హోల్డ్ చేసుకొని, ఎవరు ఏ టైంలో ఎలా వెళ్తారో తెలీదు, ఆ మెమరీస్ని గుర్తు చేసుకొని మనం బతకాలన్నట్టు. రెస్పాన్సిబిలిటీ పెట్టారా? రెస్పాన్సిబుల్గా ఉండాలి అని చూపించారా లవ్లో రెస్పాన్సిబుల్. అండ్ అదే ఇట్స్ ఆల్ అబౌట్ ద మూమెంట్స్. మనం మూమెంట్స్ని ఎక్కువ ఎంజాయ్ చేయాలి, ఎక్కువ టెన్షన్ పడకుండా. రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో? 5కి 5కి రేటింగ్ 4.5.